మన్యంలో సిపిఐఎంఎల్ లిబరేషన్ నాయకత్వంలో డాక్టర్ కొట్నీసు ప్రజా వైద్యశాల పేరుతో వైద్య సేవలు కొనసాగుతున్నాయి. ఈ వైద్య సేవల్లో భాగంగా ఆదివారం మారేడుమిల్లి మండలం వేలుకూరు గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ చిన్నబిల్లి సత్యనారాయణ పాల్గొని గిరిజన ప్రజలకు ఆరోగ్య సూత్రాలను వివరించి వైద్య పరీక్షలను నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. అలాగే గిరిజన ప్రజలకు పాత బట్టలు, చెప్పులు, మాస్కులు, బిస్కెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ లిబరేషన్ కాకినాడ జిల్లా కార్యదర్శి ఏగుపాటి అర్జునరావు, జన సాంస్కృతిక మండలి జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి ప్రసాదరావు, కార్యదర్శి పల్లా శ్రీను, ఐఫా జిల్లా కార్యదర్శి జి నాగమణి, జై భీమ్ ఆటో యూనియన్ అధ్యక్షులు సిహెచ్ రాంబాబు, శ్యాముల్, రాజు, సింహాచలం, విలియం షేక్స్పియర్, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. చట్టసభల్లో బిల్లులు, విధాన నిర్ణయాల్లో ఎమ్మెల్యే, ఎంపీల పాత్ర కుదించుకుపోయింది. అధినేత మాటలే సిద్ధాంతాలుగా ఏ పూటకు ఏది లాభం అనుకుంటే అదే విధానంగా మారిపోయింది. పెద్ద మొత్తంలో బాండ్ల రూపంలో విరాళాలు ఇచ్చిన కంపెనీలే ప్రభుత్వ విధానాలను రూపొందించే పరిస్థితి వచ్చింది. అనంతరం వారు బ్యాంకులు, బీమా సంస్థలతో మొదలై బిఎస్ఎన్ఎల్, రైల్వే, ఓడరేవులు, విమానాశ్రయాలు, రోడ్లు, గనులు, నీళ్లు, ప్రభుత్వ సంస్థలు ఇలా ఒక్కటేమిటి సర్వ సంపదను సులభంగా కాజేస్తున్నారు. ఎన్నికల బాధ్య వ్యవస్థ ఒకవైపు ప్రజాస్వామ్య వ్యవస్థను నిస్సారంగా మారుస్తుంది, మరోవైపు దేశ సంపదను లూటీ చేస్తూ ఉంది. అందుచేత పోరాడదాం. ప్రజాస్వామ్యం, సోషలిజం ప్రభుత్వం